సో అభయ్ నవీన్ గారు రీసెంట్ టైమ్స్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? హ్యాపీగా అంటే నా కూతురు పుట్టిన 2 years బ్యాక్, ఆమె పుట్టిన 4 daysకి షూట్ స్టార్ట్ అయింది అది. ఓకే. అప్పటి వరకు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేద్దాము ఏంది ప్లాన్లు షెడ్యూల్ వేస్తా ఉన్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. డెస్టినీ అంటారు కదా, ఆ టైం వచ్చింది. సో అది చాలా హ్యాపీ మూమెంట్. కూతురు పుట్టింది, కలిసి వచ్చింది. ఓకే. 2 years మీ పాపకి? 2 years. ఫ్యామిలీ మొత్తం సిద్దిపేటలో ఉంటారా హైదరాబాద్? లేదు, ఇక్కడే ఉంటాం. హైదరాబాద్. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇక్కడే హైదరాబాద్లో ఉంటాం మేము. ఒకటి సెక్యూర్ జాబ్, ఒకటి రిస్కీ జాబ్. ఒకటి అలా చూస్ చేసుకున్నారు? అది అనుకోకుండా అట్లా జరిగిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో అంటే ఒకళ్ళు ఏమంటారు, ఒకరు రిస్క్ లో పడితే ఒకళ్ళు అట్లీస్ట్ కాపాడడానికి ఉండాలి అంటారు కదా. సో అలా. ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్టెడ్ ఉంటారు? చాలా. అంటే మెన్స్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను నేను, కానీ లక్కీలీ నాకు ఇంట్లో కానీ నా వైఫ్ కానీ లేకపోతే మా మమ్మీ డాడీ కానీ వీళ్ళు పేరెంట్స్ కానీ మా సిస్టర్ వాళ్ళు కానీ ఏదన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో నాకు ఎక్కువ బర్డెన్ రానియకపోయేటోళ్ళు ఎప్పటికి కూడా. టిల్ టుడే నేను సినిమా దాని గురించి ఎన్ని తిరిగినా అవుట్ సైడ్ జరుగుతున్నవన్నీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు, మా వైఫ్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ వాళ్ళే. సో అది ఆ రకంగా మాత్రం చాలా లక్కీ నేను. ఎందుకంటే అక్కడ కూడా ప్రెషర్ ఉంటే అవుట్, ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. మేబీ ఫ్యామిలీ టెన్షన్స్ లేకపోతే దీంట్లో మీరు 100% అవుతాం. లేకపోతే ప్రేమిస్తే భరత్లా తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాదు, కెరియర్ ఎటు పోతుందో అర్థం కాదు. అది ఇంట్లో ప్రెషర్ లేకపోతే హ్యాపీగా ఏదైనా చేయొచ్చు. సో లక్కీ యువర్ అన్నమాట. చాలా లక్కీ, ఆ విషయంలో చాలా లక్కీ. సో ఈ మూవీ చూపించారా మీ మిస్సెస్ కి? చూపించిన. ఓకే. తన రియాక్షన్ ఎలా? వెరీ హ్యాపీ, సూపర్ ప్రౌడ్ వాళ్ళు. అంటే నమ్మినందుకు నువ్వు ఒక మంచి ఫిలిం తీసినావు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నా ఫస్ట్ సక్సెస్ అక్కడే. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ గారికి చూపించిన, హీ ఈస్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత నేను వీళ్ళని ఎవరైతే నేను చెప్పిన నా ఫేవరెట్ పీపుల్ వాళ్ళకి సినిమా చూపించిన, వాళ్ళు హ్యాపీ. చిన్న చిన్న ఇన్పుట్స్ చెప్పారు, అవి మళ్ళీ కరెక్షన్ చేసి రీఎడిట్ చేసి కొంచెం సెట్ చేసిన నేను. ఐ మీన్ ద ఫిలిం చాలా డెవలప్ అయింది వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ వల్ల. సో నేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా టార్గెట్ ఆఫ్ పీపుల్ హ్యాపీ ఫీల్ అయిపోయినారు. ఇంతకు మించి నేను ఏం చేయలేను. నెక్స్ట్ ఆడియన్స్కి సినిమా చూపించడం, ఇక వాళ్ళకి నచ్చింది లేకుంటే లేదు అని అనుకొని ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు ఇండస్ట్రీకి వచ్చారు. సో మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా పెళ్లి చూపులు చిన్న మూవీ అయినా ప్రతి మూవీ హిట్ మూవీయే. మీరు ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నీ అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశారు. వాళ్ళతో మీకు ఇప్పటివరకు అసలు మూవీస్ ఏం రాలేదా? రాలేదు. నాకు అదే పెద్ద షాకింగ్ న్యూస్. అంటే చేసిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది, కానీ నా క్యారెక్టర్స్ రాలేదు. సో అదే నాకు ఎందుకో అర్థం కాలేదు. స్టిల్ నాకు అదే డైలమా ఉండే. ఓకే. అది ఇంకా నాకు మీరు అడిగినా కూడా ఆన్సర్ లేదు నా దగ్గర ఎందుకో. ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంకొక 10 ప్రాజెక్టులు వస్తాయి. బట్ మీరు ఒకటే హిట్ ఉందని చెప్పుకోవడానికి లేదు. చేసిన నాకు అట్లేం లేదు. పెళ్లి చూపులు హిట్, గీత గోవిందం పెద్ద హిట్, ఐ మీన్ జార్జ్ రెడ్డి హిట్ అయింది, సమ్మోహనం హిట్ అయింది, ఐ మీన్ పిట్టకథలు రామలా సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఎన్ని క్రాక్ చేసినా నాకు ఆ పాత్రలకు రాలే. ఇంకా అది డెస్టినీ మేబీ. కానీ ఈ పని నుంచి అయితే నమ్ముతా నేను 100% వస్తుందని. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు? రెడీ చేసిన, రెడీ ఉంది. ఒక 2 రాసుకున్నా. దర్శికి ఒకటి, రాహుల్కి ఒకటి అండ్ తిరువీరుకి ఒకటి చెప్పి పెట్టిన వాళ్ళకి. మీరు డైరెక్టర్ గా చేస్తారు వాళ్ళతో అని అనుకున్నా. సో వాళ్ళు టైం అంతా దొరికి ఐ మీన్ అన్ని సెట్ అయిపోతే మోస్ట్లీ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా. సో చెప్పైతే పెట్టిన వాళ్ళకి ఇద్దరికి నచ్చింది. అరే దీన్ని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయరా, ఖచ్చితంగా మనము చేద్దాము అని చెప్పారు ఇద్దరు చాలా ఎక్సైటెడ్గా. అదే టైంలో ఇంకా నా ఫిలిం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఈ బిజీలో ఉన్నా నేను. వన్స్ ఇది అయిపోతే నేను ప్రొడ్యూసర్కైనా కన్విన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. నా వర్క్ ఆల్రెడీ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ టైం నుంచి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను కూడా ఏమంటే మీకు నచ్చింది ఫైన్ రా, ఇది అయిపోయినాక మంచిగా అయింది అనుకో, అప్పుడు ఇంకా ప్రాపర్ ప్రొడక్షన్ టీమ్తో వస్తాను నేను రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి, ఎంత ఫ్రెండ్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా. సో అందుకని ఈ రిలీజ్ కోసం వెయిటింగ్. ఇది అయిపోతే మంచి అనౌన్స్మెంటే చేస్తా. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు ఇస్తారు అంటే ఎవరి పేరు చెప్తారు? వీళ్ళే. ఎనీ గివెన్ డే దర్శి, రాహుల్, తరుణ్ భాస్కర్, పవన్ సాధనేని, జీవన్, వీళ్ళు అండ్ శశి అండ్ రోహిత్, వీళ్ళు కాన్స్టెంట్ సపోర్ట్. అంటే ఆన్ ఎనీ గివెన్ డే నాకు ఇట్లా ప్రాబ్లం ఉందేనా లేకపోతే ఇట్లా అన్నా కూడా ఒక చిన్న బూస్టప్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది.
వాళ్ళకి. ఇప్పుడు మొన్న తరుణ్ కూడా నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిండు ఇట్లా పెళ్లి చూపు టైంలో ఫస్ట్ నుంచి అంటుండే, నువ్వు కంటిన్యూటీ చాలా బాగా ఫాలో అవుతావురా, ఎడిట్ చేస్తున్నప్పుడు నేను సినిమా కంటిన్యూటీ షార్ట్ టు షార్ట్ ఎడిట్ చేసినప్పుడు నేను నీ కంటిన్యూటీ వర్క్ చూసి నేను ఎడిట్ చేసినారా సినిమా ఫ్లోని, ఎందుకంటే నీది ఒకటే స్పాట్ అని ఉంటుండే అని పెళ్లి చూపులు అప్పుడు చెప్పిండు. అది మళ్ళీ మొన్న గుర్తు చేసుకున్నాడు సినిమా రివ్యూ చెప్తూ, అది గుర్తు చేసుకున్నాడు వాడు. అప్పటి నుంచి కూడా నాకు యాక్టర్గానే నాకు తెలుసు వాడిలో మంచి స్పార్క్ ఉంది, అది కంటిన్యూటీ వైజ్ కానీ ఆడ ఆలోచించే విధానం కానీ యాజ్ అన్ యాక్టర్గా చాలా బాగుంటుందని అవన్నీ మళ్ళీ గుర్తు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటంటే అదొక బూస్ట్, తెలియని ఒక ఎనర్జీ మనకి. మనకి క్యారెక్టర్స్ రావట్లేదు అనుకున్నా కూడా మన మిస్టేక్ కాదురా అనిపిస్తుంది అట్లాంటివి వింటూ ఉంటే. సో వీళ్ళందరి మాటలు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి చాలా. ఈవెన్ మొన్న రిలీజ్ ఈవెంట్కి అయినా కూడా ఇట్లా నేను జస్ట్ పిలవంగానే వచ్చారు అందరూ, తిరు కానీ వీళ్ళంతా. వాళ్ళు మాది ఫస్ట్ నుంచి జర్నీ, దర్శిది నాది, తిరువీర్, రాహుల్ వీళ్ళందరిది ఆల్మోస్ట్ పెళ్లి చూపుల నుంచి జర్నీ మనది. పెళ్లి చూపుల ముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేసిన నేను, బొమ్మల రామారావు అని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ బాండింగ్ అట్లే ఉంది ఇంకా. ఓకే, సో మీకు బాగా నచ్చే మూవీ ఏంటి తెలుగు సినిమాస్లో? అంటే అట్లా పర్టికులర్ అని ఏం లేదండి. పుష్పక విమానం చాలా ఇష్టం నాకు. పుష్పక విమానం చూసి నేను చాలా షాక్ అయినా నేను యాక్చువల్గా. ఒక్క డైలాగ్ లేకుండా కొంత పెద్ద స్టార్ని పెట్టుకొని అసలు ఇట్లా తీసిర్రు వీళ్ళు, ఆ ధైర్యం ఏంది వీళ్ళకి అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా. కమల్ హాసన్ లాంటి స్టార్ని పెట్టుకొని డైలాగ్ లేకుండా సినిమా తీసిర్రు వీళ్ళు అని. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఆ సినిమా. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, కానీ అన్నిట్లో అదొక దానికి సపరేట్ ఇమేజింగ్ అది. ఓకే, మీ డ్రీమ్ రోల్ ఏది అంటే ఏం చెప్తారు? నా డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ నాకు రమణ్ రాఘవ్ అని ఒక ఫిలిం వచ్చింది, ఆ టైప్ ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఉండే. కొంచెం ఆ షేడ్స్లోనే రాక్షసకాయం అని ఒక సినిమాలో చేసిన నేను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ టైప్ చేయాలని ఒక కోరిక ఉంది నాకు. ఓకే, అసలు మీరు మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక యాక్టర్గా మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ డైరెక్షన్. ఫస్ట్ డైరెక్షన్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్స్లో అంటే ఎవరు పేరు చెప్తారు? అంటే నేను అంతకుముందు నేను ఈ డైరెక్షన్ వీటిపైన పెద్ద ఫోకస్ లేకుండే. నేను చేద్దాం అనుకున్నప్పుడు లైక్ తెలియకుండానే తరుణ్ భాస్కర్ ఒకరు, ఐ మీన్ క్యామ్ శశి అండ్ రోహిత్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన చాలా ఉండే. అంటే వాళ్ళు తీస్తున్న విధానం నాకు నచ్చేది, వాళ్ళతో వర్క్ చేసిన నేను కాబట్టి అరే అమ్మ ఇంతేనా, సో ఇంత స్మూత్గా కన్వే చేయగలిగితే మనం కూడా చేయొచ్చు కదా అనేది నేను షూట్లో ఉంటూనే నేర్చుకున్నా. సో ఇంతే కదా నేను చేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చేయగలుగుతావు, ఏం కాదు ప్రాబ్లం. యాజ్ యాక్టర్గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేబీ వాళ్ళకు ఏది నచ్చిందో కానీ నన్ను చాలా సపోర్ట్ చేశారు యాక్టర్గా కూడా. సో తరుణ్ కానీ రోహిత్ వాళ్ళు కానీ ఏమన్నారంటే నువ్వు చేయగలుగుతావు, ఎందుకంటే యాక్టర్గా నీతో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నీకు ఒక బాండింగ్, నీకు ఒక తెలుసు, ఒక ఎమోషన్ తెలుసు. యాక్టర్గా నువ్వు ఎంతవరకు పర్ఫామ్ చేయాలి, ఎమోషన్ ఏంది, నీ చుట్టూ ఏమవుతుంది, కెమెరా ఎటు మూవ్ అవుతుంది, అన్నీ నీకు ఫోకస్లో ఉంటాయి. నీకు 100% నువ్వు దాన్ని ఆలోచిస్తావు, అది మేము గమనించినాం. ఆ ఫోకస్ ఉన్నోడు ఖచ్చితంగా చేయగలుగుతాడు అన్నీ. వాళ్ళు ఫస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు అది తెలియని ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరు నెగిటివిటీ ఇచ్చినా మనం ముందుకు వేయము స్టెప్. సో అట్లా వాళ్ళిద్దరి ఫోర్స్ నాకు తెలియకుండానే ఉంది. ఈవెన్ రైటింగ్లో కూడా తరుణ్ కూడా చాలా రియలిస్టిక్ ఎమోషన్ ఉంటుంది. డైలాగ్స్ కూడా ఏదో ఇట్లా పంచ్ చేయాలి ఆ టైప్ ఉండవు, క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో అందుకనే వాళ్ళ ఇన్స్పిరేషన్ మేబీ అది నాకు వర్కౌట్ అయింది. ఐ మీన్ నేను అదే రాయడానికి మేజర్ రీజన్ అదే. ఓకే.